టాలీవుడ్లో ఈ అప్కమింగ్ 2 మూవీస్కి అయితే పెద్ద క్లాష్ జరగబోతుంది. అసలు ఈ హోరీ పోటీలో ఎవరు గెలుస్తారా అనేది హాట్ టాపిక్గా మారింది. ఇంతకీ ఆ మూవీస్ ఏంటి, దేనికి క్లాష్ అవుతున్నాయి, ఆ డీటెయిల్స్ అన్ని చూసుకునే ముందు మన ఫిల్మీ బౌల్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో మూవీ లవర్స్, 2026లో సినీ పరిశ్రమలో హై వోల్టేజ్ డ్రామా రానుంది. మార్చ్ 26న నాని నటించిన ది ప్యారడైజ్, మార్చ్ 27న రామ్ చరణ్ హీరోగా వస్తున్న పెద్ద సినిమాలు కేవలం ఒక్కరోజు తేడాతోనే బాక్స్ ఆఫీస్ వద్ద ఢీకొట్టనున్నాయి. ఈ క్లాష్ ట్రేడ్ వర్గాల్లోనూ ప్రేక్షకుల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. 2 పాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న చిత్రాలు కావడంతో ఈ పోటీ సులభంగా సాగదని స్పష్టమవుతుంది. ఇంతకీ ఈ హోరీలో ఎవరు గెలుస్తారు అనేది హాట్ టాపిక్ గా మారింది. ముందుగా ది ప్యారడైజ్ గురించి చూస్తే, నాని కెరియర్ లోనే అత్యధిక బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. దర్శకుడు శ్రీకాంత్ ఒదెలా స్క్రిప్ట్ ని లాక్ చేసి ప్రీ ప్రొడక్షన్ పనులు పక్కాగా పూర్తి చేశారు. భారీ సెట్లు సిద్ధంగా ఉన్నాయి, కానీ రెగ్యులర్ షూటింగ్ ఇంకా మొదలు కాలేదు. అయినా నాని టీం ఈ ప్రాజెక్ట్ పై ఫుల్ కాన్ఫిడెన్స్ లో ఉంది. మరోవైపు పెద్ద విషయానికి వస్తే, దర్శకుడు బుచ్చిబాబు ఊహించిన దానికంటే వేగంగా షూటింగ్ జరుపుతున్నారు. శివరాజ్ కుమార్ లాంటి కీలక నటులు డేట్స్ దొరకడం కష్టం కావడంతో వారి ఎపిసోడ్స్ ను ముందుగా పూర్తి చేస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతంలో 3 పాటలు రెడీ కాగా మిగిలినవి కూడా త్వరలో పూర్తవుతాయి. జాన్వీ కపూర్ కూడా కాల్ షీట్స్ ఇచ్చి సపోర్ట్ చేస్తుంది. అంటే పెద్ద షెడ్యూల్లో ఎలాంటి ఆటంకాలు లేవన్నమాట. అయితే అక్కడే ట్విస్ట్ ఉంది. చిత్రీకరణలో పెద్ద 2-3 అడుగులు ముందున్న స్టార్ హీరో సినిమాలకు ఎప్పుడు ఏ సమస్య వస్తుందో చెప్పలేం. మార్కెట్, బిజినెస్ కోణంలో చూస్తే రామ్ చరణ్తో నాని సమానంగా పోటీ పడలేడు. థియేటర్ల పంపకంలోనూ ప్యారడైజ్కి ఇబ్బందులు తప్పవు. ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే, నాని నిర్మాతగా శ్రీకాంత్ ఒదెలా దర్శకత్వంలో చిరంజీవి ఓ సినిమా చేయబోతున్నారు. ఈ బంధం కారణంగా పెద్దని ఢీకొట్టడం ప్యారడైజ్ టీంకి సవాలే. నాని ఫ్యాన్స్ మేము ముందు అనౌన్స్ చేశామని అనొచ్చు, కానీ ఆచరణలో నిర్మాతలు 100 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. మరి ఏం జరుగుతుందో చూడాల్సింది. ఈ సినీ సమరంలో విజేత ఎవరో సమయం అయితే ఆసన్నమైంది. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం, ఫిల్మ్ రివ్యూస్ కోసం ఫాలో అవుతూ ఉండండి ఫిల్మీ బౌల్.